ఈ వీడియో చూసాక మీరు నన్ను అడగొచ్చు, "ఇందు నీకు వంట చేయడం కూడా వస్తుందా?" అని. ఆఫ్‌కోర్స్ నేను అమ్మాయిని, నాకు వంట చేయడం కూడా వస్తుంది. ఫస్ట్ టైం మీకు చికెన్ రెసిపీ చూపిస్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవాలి నాకెంత బాగా వండడం వస్తది అని చెప్పి. ఫస్ట్ ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలనమాట. ఆనియన్, ఆయిల్ మంచిగా ఫ్రెండ్‌షిప్ చేసుకున్నాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అందులోనే వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అయిన టొమాటో గార్న్ కూడా వేయాలనమాట. ఇవన్నీ ఇంకా మాడిపోకుండా ఉన్నాయంటేనే నాకు చాలా గ్రేట్ థింగ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇప్పుడు మనం కలర్‌గా ఉన్న రంగుల డబ్బాలు తీసుకోవాలనమాట. అందులోనే మనకి కావాల్సిన మసాలా పౌడర్స్ అన్నీ ఉంటాయి. వాటితో ఇప్పుడు మనం మ్యాజిక్ చేస్తాం. ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ తర్వాత పసుపు, పెద్దమ్మ గారిని అందులో వేస్తామన్నమాట. ఈ చికెన్ ఏంట్రా ఇంత బాగా వస్తుంది అనే ఆనందంలో కారము, ధనియా పౌడర్ వేసిన క్లిప్ అనేది తీయడమే మర్చిపోయాను గైస్, సారీ ఏమనుకోకండి. ఇప్పుడు ఈ చికెన్ అనేది మంచి కుక్ అవ్వాలంటే మీకు ఒక ఈజీ ట్రిక్ చెప్పేదా. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి చికెన్కి మంచి గొడవ పెట్టాలన్నమాట. అప్పుడే అవి రెండు ఫైట్ చేసుకొని చికెన్ అనేది మంచి కుక్ అవుతుంది. ఇంతే గైస్ చికెన్.